సిగ్గులేని ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం సిగ్గు ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం ఆర్డీఓ బయటికి రావాలి, లెటర్ రాసి ఇవ్వాలి. మేము ల్యాండ్ ఆర్డర్ ఇస్తుంటే మేము ఎవరికైనా అధికారం కార్యబద్ధం మేడం మేము లోపలికి వెళ్ళినాం దాదాపు ఇచ్చాం మేడం బయటకు రావాలా అంటే విద్యార్థులే రావాలా అధికారులు ఎవరు బయటకు రారు విద్యార్థులు కార్యాలయాలు తిరగాల మేడం పాలకవర్గం కార్యాలయం చెప్పాలా మేడం ప్రభుత్వ అధికారులు చెప్పాలా మేడం ఎప్పుడు చెప్తారు మేడం లాస్ట్ చెప్తే ఇప్పుడు దాదాపుగా మేడం దీంట్లో మహబూబాద్ లో సిఐ గారు కూడా తిరుపతి వారు కూడా విద్యార్థులు అది ల్యాండ్ ఆర్డర్ ఇచ్చిన బాధ విద్యార్థులు ఆటంకం మేము కలగలేదు. నేను ఒక పబ్లిక్ అంటే నేను వెళ్తున్న రూట్ లో కూడా మీరు ఆపేరు దీనివల్ల మీకు మరి అవుతుందా మీకు ప్లస్ అవుతుందా ప్లస్ అవుతుందంటే మీరు ఆఫీస్లో వెళ్ళాలి ప్లస్ అవుతుందంటే ఆఫీస్లోకి వెళ్ళి మాట్లాడండి మాట్లాడండి అక్కడికి వెళ్ళి మీరు అంతేగాని రోడ్ బ్లాక్ చేసి పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏమని చెప్పాలి
ఇంత కన్సర్న్ ఉంది కదా, మాకు కూడా కన్సర్న్ ఉంది. మేము ఈ ఇష్యూని మంత్రి గారి దగ్గరికి, సీఎం దగ్గరికి తీసుకుపోతామంటే వాళ్ళు రోడ్డు మీద కూర్చోరు కదా. ఒక్క మాట ఏంటంటే ఒక టైం ఇప్పియండి, కలెక్టర్ గారు టైం ఇప్పియండి. ఇది నేను టైం ఏంటంట ఫోటోలు దిగడానికి వచ్చిండ్రా అంటుండ్రు, పబ్లిసిటీకి వచ్చిండ్రా అంటుండ్రు. ఎవరన్నారు ఎమ్మెల్యే స్పందించాలి ప్రభుత్వ అధికారులు. అన్ని పార్టీలే తిరిగి వాళ్ళని కూడా తప్పలేదు. అన్ని పార్టీలే తిరిగి వాళ్ళని మీరు నిన్న మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ 600 కోట్ల రూపాయలు వాటిని మనం విద్యార్థుల ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. తెలంగాణ కలెక్టర్ గారు కూడా కలిసిన మేడం అర్థం రాకు చిన్న వీడియో ప్రజాప్రతినిధులు మద్దతు ఉన్నారు. అలాగే విద్యార్థులతోటి ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు గారు ఎందుకు మాట్లాడలేదు మేడం? వాళ్ళు తెలుసుకోవాలి కదా సమస్య. ఎవరు తెలుసుకుంటారు మేడం? పోలీసు వాళ్ళే విద్యార్థులు లాఠీ చార్జ్ చేసుకుంటా విద్యార్థులు గుర్తునొక్కుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు మేడం. కొత్తగూడెంలో లాఠీ చార్జ్ జరిగింది. ఎవరో ఒకరు మంది వారికి వచ్చి ముందర మాట్లాడలేదు. మనం ఎవరు మాట్లాడలేదు. అసలు మీ ప్రాబ్లం ఉంది అని కూడా మాకు తెలుస్తలేదు స్టేట్. అయితే మీ ప్రాబ్లం సార్ దగ్గర కూడా ఉన్నది. మీరు కూడా సార్ దగ్గర ఇచ్చారని నాకు తెలిసి ఇచ్చారని చెప్పారు. సో ప్రాసెస్ అనేది కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్ళడానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి 60% అయిపోయిందిగా మేడం, 40% ఉంది. షూర్ చేయండి, కానీ హైవే మీద వద్దు. కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఎదురుగా కూర్చొని చేయండి. మేడం, మేము శాంతియుతంగా ఆర్టీఓ ఆఫీస్ కూడా శాంతియుతంగానే చేసినాము, వినతి పత్రాలు ఇచ్చినాము. శాంతియుతంగా వేస్తే మా సమస్య బయటకు వెళ్తుంది. నేను ఇప్పుడు స్పందిస్తున్నాను. కంపల్సరీ నీ ప్రాబ్లం ఇంత తీవ్రతగా ఉందని నేను కలెక్టర్ ని కంపల్సరీ ఒక టైం లైన్ అంటే ఒక నిమిషం, ఒక టైం లైన్
ప్రభుత్వం యొక్క నిర్ణయము ఒక నెల రోజుల్లో సాల్వ్ చేస్తామా 15 రోజుల్లో సాల్వ్ చేస్తామా అనే ఒక నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమో, కానీ మేము ఇది సాల్వ్ చేస్తామని ఒక మాట హామీ ఇస్తలేదు ప్రభుత్వం అనే వాళ్ళ ఆరోపణ. ఒక మంత్రి గారు మాట్లాడారు, లేదు మేము ఇది సాల్వ్ చేస్తామని అంటలేదు కదా ఆయన. ఇప్పుడు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వీళ్ళు పోయి ఇస్తే రెస్పాన్స్, నేను ప్రభుత్వంతో మాట్లాడతా, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, నేను ఒక మంత్రి గారితో మాట్లాడతా, మీరంతా మా పిల్లలు ఆయన ఒక మాట చెప్తే ఈ పిల్లలు ఎండకు ఎందుకు కూర్చుంటారు? వాళ్ళ వయసు ఎంత? వీళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి బాధతోనే కూర్చుంటున్నారు కదా, మనం అదే అర్థం చేసుకోవాలి. ఆటోలు మీద తీసుకెళ్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. చిన్న పిల్లల మేడం మేమందరం స్టూడెంట్స్ మీద అసలు లాఠీ చార్జ్ లేదు, చేశారు. చేయలేదమ్మా. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మన దగ్గర ఏం కాలేదు. మేడం అది మా ఎవరు ఉద్దేశం ఏంటి మేడం అంటే, ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ఉన్నారో మా మేజర్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్లోనే తెలియదు మేడం వీళ్ళకు, మీరు ఇట్లా స్కీమ్ తీసుకొస్తారు మా జీవితాలు ఆనందం చేస్తారు. ఇప్పుడు తెలియకుండా జాయిన్ అయినటువంటి విద్యార్థుల జీవితాలు ఏం కావాలి. ఇప్పుడు 60%, 100%లా 60% విద్యార్థులు చదివే మేడం స్కిల్ డెవలప్మెంట్ కోసం అని పోతారేమో. ఒక 40% విద్యార్థులైనా మేము హైయర్ ఎడ్యుకేషన్స్ పోవాలనే ఇంటెన్షన్తోనే పాలిటెక్నిక్ జాయిన్ అయినారు. ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల పూర్తిగా ఖచ్చితంగా లాగమైంది. నిన్న మంత్రి గారు మాట్లాడుతూ దానిపైన అసలు పూర్తి అవగాహన చెప్తున్నారు. 600 కోట్లు వస్తున్నాయని శక్తి స్కీమ్ తీసుకొస్తున్నాం అంటే నేను పాలిటెక్నిక్ అదే థ్యాంక్ యూ. మీరు గవర్నమెంట్ జాబ్స్ అడుగు కదా మేడం, వీళ్ళకి కుర్చీలో కూర్చోవడానికి నాకు అవకాశం లేదు కదా కంప్లీట్ గా. ఇప్పుడు 600 నుంచి బీటెక్ చేశాను, అది కూడా NIT వరకు. మేడం హైయర్ ఎడ్యుకేషన్ లేదు మేడం ఈ ఈ సెట్ నుంచి వీళ్ళకి వచ్చాను. ఈ సెట్ లేపుతారు మేడం, ఈ అమలు అయితే ఈ సెట్ ఉండదు. అర్థమైంది నాకు, మీ ప్రాబ్లం అర్థమైంది. ఒక అధికారి హోదాలో ఉండి మంత్రి గారు కూడా మాట్లాడదు కదా మేడం. ఇప్పుడు 1200 కోట్లు రేపు పొద్దున ఇంకో కంపెనీ ఏదైనా ఇస్తుంది, మా డిగ్రీ విద్యార్థులను కూడా ఆగం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు 600 కోట్లు వస్తున్నా శక్తి స్కీమ్ తో పాలిటెక్నిక్ విద్యను ఆగం చేస్తారు. దాని తర్వాత ఇంకెవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తారు అంటే ఇంకో స్కీమ్ తోని మా విద్యార్థులను అందరూ ఏం చేస్తారు, ప్రైవేటీకరణ దిశగా తీసుకోవాలి. గవర్నమెంట్ కి ఫండ్స్ రావడం కోసం విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తారు మేడం. మీరు ప్రభుత్వ అధికారిగా ఖచ్చితంగా మాకు న్యాయం చేసే విధంగానే మీరు చేయాలి. ఎందుకంటే మీకు వినతి పత్రాలు ఇచ్చినాము, అయినా స్పందించకపోతే ఈ రోజు డైరెక్ట్ స్పందించలేదు. నేను ఇప్పుడు హైయర్ అథారిటీస్ అంటే కలెక్టర్ దగ్గరికి పంపిస్తాను. కలెక్టర్ సార్ మళ్ళీ గవర్నమెంట్ కి పంపిస్తారు. సో ఇప్పుడు ఈ పాప వయసు ఇంత వయసులో లా అండ్ ఆర్డర్ ఉంది అయినా కానీ భయపడకుండా వచ్చి రోడ్డు మీద అంతసేపు ప్రొటెక్ట్ చేస్తుందంటే వాళ్ళ యొక్క ఆక్రోశం ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆమె ఏం చెప్తా, ఆమె మామూలుగా అయితే పోలీసులు చూస్తే భయపడి వెళ్ళిపోతారు, కానీ ఆమెకు ఒక తీవ్రమైన ఇది ఉంది, రేపు భవిష్యత్తు ఏందనే బాధ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను అట్లా అంటలేను, మీరు అడగండి, మనం ఆమె చెప్పని కదా, అట్లా మన డిమాండ్ అది, మన డిమాండ్ అది, మన డిమాండ్ అది చెప్పాలి. మన డిమాండ్ నీ మీద పంపితే మేడం మీరు కలిసి పోయేటప్పుడు మీతో పాటు విద్యార్థులు రమ్మంటే కూడా మేము ఎమ్మెల్యే దగ్గర పోతే అసలు మాట్లాడి పంపిస్తే అయిపోతుంది. ప్రజల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే పోయి అట్లా అడిగితే పబ్లిసిటీ కూర్చున్న వ్యక్తి నేనేం చెప్తాను, ఎమ్మెల్యే సార్ కూడా మీరు అందరూ వస్తే నేను కూడా చెప్తాను సార్. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర పోతే కనీసం ఎమ్మెల్యే సార్ వినతి పత్రం అనే పైన హెడ్డింగ్ కూడా చదవకుండా మీరు వినతి పత్రం అనే ఒక సెంటెన్స్ కూడా చదవలేదు. ఫోటో తీసారా? అదే అంటే ఇట్లాంటి ఆన్సర్స్ ప్రజాప్రతినిధుల యొక్క హామీ ఇస్తే పాలాభిషేకం ఏం చేస్తాం, ఈ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఏమన్నాడు చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ ఇండియా యూనివర్సిటీలో విలీనం చేస్తామంటే విద్యార్థులంతా ఆందోళన చేస్తాము. కానీ చార్నగర్ లో మనం చూస్తా ఉంటే ఇక్కడ పోలీసు అరాచకం చూస్తున్నాము. పోలీసు విద్యార్థులు భయపెడతా ఉన్నారు, మీ పైన కేసులు తీస్తామంటున్నారు, లేకపోతే మేము కొడతామంటున్నారు, లాఠీ చార్జీలు బెదిరిస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తుండొచ్చు, ఇక్కడ రిజల్ట్స్ కూడా చూసుకుండొచ్చు. ఇక్కడ విద్యార్థులు SHO గారు DCP గారు పోలీసు బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా భయపడే విద్యార్థి సంఘాలం కాదు, భయపడే విద్యార్థులం కాదు,
మిమ్మల్ని గద్దెక్కించింది మేము, గద్దె దింపే హక్కు కూడా మాకే ఉందని ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటి వరకు షాద్నగర్ లో ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారా? అంటే పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారా? ఈ పోలీసు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ తో విలీనమైనరా అని మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి పోలీస్ శాఖ కూడా విద్యార్థులకు మద్దతు కల్పించకపోతే ఈ విద్యార్థుల గలం ఈ షాద్నగర్ లో కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తాం అని సందర్భంగా తెలుస్తా ఉన్నాము. కాబట్టి తక్షణమే ఇక్కడ ప్రభుత్వ అధికారులు, అయ్యా మీరు చదువుకొని వచ్చిండ్రు, 10th పాస్ అయ్యి ఇంటర్ చేసుకొని ఇట్లా ఈ రాజకీయాలు ప్రభుత్వ అధికారులు చేయకూడదు. మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వ అధికారులు విద్యార్థులు ఇచ్చే వినతి పత్రాలను తీసుకోవడం, ప్రభుత్వ అధికారులు మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేసే హక్కు ప్రభుత్వ అధికారులు ఉంది. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆర్డర్ ఇష్యూ చేస్తామంటే ఆర్టికల్ 19 ప్రకారంగా ఉంది, ఆర్టికల్ 21 ప్రకారంగా విద్యా హక్కు చట్టం ఉంది. మేము అందరికీ శాంతియుతంగా చేస్తాం, అవును ఆర్డర్ ఇష్యూ చేస్తాం, అవును కాదంటారు. మేము ఆర్డర్ వినతి పత్రం ఇవ్వలేమా? మేము వినతి పత్రం ఇచ్చిన తర్వాతనే ధర్నాలు చేస్తాం. కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పట్ల ఇలాగే చెలగాటం పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మేము మరణ ఉద్యమాలకి ఏపై అందరూ ఉద్యమాలు చేస్తామని విచారిస్తూ డిమాండ్ చేస్తున్నాం. నైట్ 7 రద్దు చేయాలని చెప్పి పాలిటెక్నిక్ విద్యార్థులంతా ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఈ శక్తి స్కీమ్ వల్ల వేల మంది తరగతి విద్యార్థులు చదువులకు దూరం అవుతా ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోయేటువంటి అవకాశం లేదు. అదే విధంగా ఏదైతే ఈసెట్ రాసి లాటరీ ఎంట్రీలో బీటెక్ చేసే అవకాశం ఉందో అది కూడా పూర్తిగా రద్దయ్యేటటువంటి అవకాశం ఉంది. నిన్న మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ శక్తి స్కీమ్ వల్ల 600 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి, వాటితో పాలిటెక్నిక్ విద్యను అభివృద్ధి చేస్తామని అంటా ఉన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిజంగా డబ్బులు లేవా, నిధులు లేవా? నిజంగానే మీరు అభివృద్ధి చేయాలంటే పాలిటెక్నిక్ విద్యను 600 కోట్ల రూపాయలు లేవా? ఈ రోజు విద్యాశాఖకు మీరు మంత్రిగా ఉన్నారు, వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు. మీరు అనుకుంటే పాలిటెక్నిక్ విద్యను కానీ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ సెకండ్ లో పనిచేయొచ్చు. కాబట్టి ఏదైతే విద్యార్థులు కదిలిరో ఈ విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐగా మేము మాట్లాడుతూ ఉన్నాం. లేదు ఈ విద్యార్థుల సమస్య ఏదైతే ఉందో జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం. లేని ఎడల ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. ఏదైతే విద్యార్థుల పట్ల మీ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుందో ఆ తీరును కూడా మీరు మార్చుకోవాలి. వీళ్ళు విద్యార్థులు టెర్రరిస్టులు కాదు, దేశద్రోహులు గారు. కాబట్టి విద్యార్థుల గొంతులు నొక్కడం, విద్యార్థులపై లాఠీ చార్జీలు చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు రేపటి తరానికి భావిభారత పౌరులు. కాబట్టి విద్యార్థులు చెప్తున్నటువంటి విషయాన్ని మీరు సమగ్రంగా విచారణ జరిపి అందులో నిజం ఉంటేనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి కొట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈ పని జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏదైతే జీవో నెంబర్ 97 ఉందో వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ గా కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ ఊళ్ళో వచ్చి ధర్నా చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని లోపలికి పిలిచి మాట్లాడారు. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదనకి గురైనారు. సో మా అధికార పరంగా నేను మా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను, ఈ ప్రాబ్లమ్ స్టూడెంట్స్కి ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా కలెక్టర్ సార్ కూడా మా ప్రభుత్వానికి తీసుకెళ్తాను. సో మేబీ ద ప్రాబ్లమ్ విల్ బి లుకింగ్. మరి ఇప్పుడు పిల్లలు పాలిటెక్నిక్ జియో వల్ల ఇప్పుడు మీరు కూడా ఒక అధికారి, మీరు పాలిటెక్నిక్ నుంచి వచ్చారా మేడం? సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా మిస్ అయితే బాధలో వాళ్ళకి బీటెక్కి లేదని చెప్తున్నారు. సో అది అదే విషయం, అంటే వాళ్ళు కూడా అన్యాయం జరుగుతుందని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే విధంగా సార్ కూడా గవర్నమెంట్కి రాస్తారు. సో లెటెస్ట్ కొంచెం టైం ఉంటుంది, ప్రభుత్వం కూడా కొంచెం దీన్ని చేయడానికి. సో కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి లెట్ us wait.